మంచిర్యాల జిల్లాలో పత్తి రైతులు రోడ్డెక్కారు. చెన్నూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గత 10 రోజులుగా చెన్నూరులోని 5 పత్తి మిల్లుల్లో పత్తి కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి లోడ్లతో మార్కెట్ కమిటీ కార్యాలయానికి వచ్చిన రైతులకు టోకెన్లు ఇవ్వకపోవడంతో కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి వారు నిరసన తెలిపారు. పత్తి లోడుతో వచ్చిన వాహనాన్ని టీకీ టోకెన్లు ఇవ్వాలని, లేదంటే టోకెన్ పద్ధతిని తీసివేసి పత్తి రైతుల అందరి నుండి పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు. పరిధిలో 5 జిన్నింగ్ మిల్లు ఉన్నాయి. కానీ గత 10 రోజుల నుండి కొనుగోలు నిలిపివేయడం జరిగింది. మా రైతులు ఏదో ఆశతోని ఇవాళ బుధవారం నడుస్తాయని 200 వెహికల్లు మొత్తం తొక్కొని వచ్చిండ్రు. కానీ ఇక్కడ సిపిఓ ఏదో చెరుదులు పెట్టి నేను 40 టోకన్లు ఇస్తా అని రైతులను వేధిస్తాడు. రైతులు కొంటే మొత్తం కొనాలి. పత్తి మిల్ల 5 మిల్లు ఉన్నాయి. మిల్లుకు 40 బళ్ళన్న పంపి ఉన్న మొత్తం పత్తిని ఇవాళ ఖాళీ చేయాలని మా రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తానా. ఏ షరతులు లేకుండా బేషరతుగా కొనాలని నేను సిపిఓ గారిని కోరుతున్నా. ఈ టోకెన్లు ఇచ్చుకుంటా కొందరు దళారులు ఇలా ఎంటర్ అయ్యి ఆ దళారులు 66, 68 కొని వాళ్ళకే లాభం అవుతాయి. నిజమైన రైతు ఇవాళ నేను ఒక 6 ఎకరాలు ఎత్తే నేను 20 రూపాయలు మన కిలోకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 10 రూపాయలు ఉన్న పత్తి పత్తి సీసీఐ బంద్ ఉండడంతో నేను నెగ్లెక్ట్ చేసినందుకు మా రైతులంతా లాస్ అవుతాను. అందుకని ఇదే రేటు 7,421తో మార్చి వరకు కంటిన్యూ ఒక శనివారం ఆదివారం తప్ప ఈ మొత్తం పత్తి అయిపోయే వరకు కొనాలని నేను రైతుల తరఫున డిమాండ్ చేస్తాను. కమిటీ పరిధిలో 5 జిన్నింగ్ మిల్లు ఉన్నాయి.